నమస్తే, వెల్కమ్ టు టీ5 మరునేత్రం. మన తెలుగు వాళ్ళకి సంక్రాంతి పండుగ అంటే ఏంటి? చేతిలోకి వచ్చిన పంట, ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, ఇంట్లో పిండి వంటలు, కొత్త వస్త్రాలు, బంధువులు, కోడి పందాలు, ఎడ్ల పందాలు, ఇవన్నీ కూడా మన సంక్రాంతి పండుగ అంటే కంప్లీట్ ప్యాకేజ్. బట్ ఒకటి ఉంది, సంక్రాంతి పండుగ అంటే కంప్లీట్ ప్యాకేజ్ పూర్తవ్వాలంటే సంక్రాంతికి మరొకటి కూడా ఉంటుంది, సినిమా. సంక్రాంతి పండుగకి తెలుగు వాళ్ళకి సినిమాకి విడదీయరాని బంధం. చక్కగా ఇంట్లో వాళ్ళతో పిండి వంటలు చేసుకుని భోజనాలు చేసి సాయంత్రానికి ఫస్ట్ షోకో సెకండ్ షోకో మ్యాట్నీకో అలా సంక్రాంతి పండగకి వెళ్ళి ఒక సినిమా చూసొస్తే, అది కూడా అభిమాన సినిమా హీరో అయితే ఆ పండుగ డబుల్ అయినట్టే, రెట్టింపైనట్టే ఆ పండుగ ఉత్సాహం. అలాంటిది సంక్రాంతి సినిమాకి తమ అభిమాన హీరో ఆంధ్రప్రదేశ్ నుంచి, అంటే తెలుగు రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి పాన్ ఇండియా స్థాయే కాదు పాన్ వరల్డ్కి వెళ్ళిన ఒక స్టార్ హీరో సినిమా వస్తుంది అంటే అభిమానులు తెలుగు వాళ్ళు ఎంత ఆశగా ఎదురు చూస్తారో, సినిమా హిట్ అవ్వాలని ఎంతగా కోరుకుంటారో అందరికీ తెలిసిన వ్యవహారమే. ఆ హీరో ప్రభాస్ హీరోగా రాజా సాబ్ జనవరి 9వ తేదీన రిలీజ్ అయింది. ఆ సినిమా ప్రీమియర్ షోలకి తెలంగాణలో చాలా ఇబ్బంది కూడా తలెత్తింది. సినిమా స్క్రీన్ మీద పడ్డాక మిశ్రమ స్పందన వచ్చింది, రకరకాల సమీక్షలు కూడా వచ్చాయి, రివ్యూలు. అంటే చాలా వరకు కూడా నెగిటివ్ రివ్యూలే వచ్చాయి. ఏదో కొన్ని చోట్ల అక్కడక్కడ మాత్రం మరీ అంత నెగిటివిటీ ఏం లేదు, సినిమా చూడొచ్చు అని చెప్తూ ఉన్నారు. కానీ బట్ చాలామంది సీనియర్ జర్నలిస్టులు, అంటే నేనంటే పొలిటికల్ జర్నలిస్ట్ని, అనలిస్ట్ని, బట్ రెగ్యులర్గా అంటే 30-40 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న జర్నలిస్టులు, సినిమా హీరోలతో, నిర్మాతలతో, డైరెక్టర్లతో సన్నిహితంగా ఉన్నవాళ్ళు, 24 క్రాఫ్ట్స్ పైన అవగాహన ఉన్న సీనియర్ జర్నలిస్టులు చాలామంది ఉన్నారు సినిమాకి సంబంధించి. వాళ్ళ రివ్యూలు కూడా ఒకసారి చదివితే చూస్తే చాలా పూర్గానే ఉన్నాయి రాజా సాబ్కి సంబంధించి. ఇప్పుడు డైరెక్టర్ మారుతి గారి చేతిలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ 400 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఆయన చేతిలో పాన్ వరల్డ్ స్టార్, తెలుగు స్టార్ ప్రభాస్ని ఆయన చేతిలో పెట్టారు. 3 హీరోయిన్ల చేతిలో పెట్టారు. సంజయ్ దత్తు, బొమ్మన ఇరానీ ఇలాంటి సీనియర్ యాక్టర్లను చేతిలో పెట్టారు. చాలామంది కమెడీలను కూడా చేతిలో పెట్టారు. అయినా కూడా ఆ అంచనాలు అందుకోవడంలో, ఆయనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో మారుతి గారు తడబడినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చాలా స్పష్టంగా, అంటే ఎవరికి రాని అవకాశం. ప్రభాస్తో హీరోగా సినిమా చేయాలని ఎంతోమంది డైరెక్టర్లు ఎదురు చూస్తూ ఉన్నారు. తెలుగులోనే కాదు, ఇప్పుడు బాలీవుడ్లో, కోలీవుడ్లో, ఇండియా వ్యాప్తంగా ఎంతోమంది డైరెక్టర్లు ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళెవరికి రాని అవకాశం మారుతికి వచ్చింది. ఆయనేమీ పాన్ ఇండియా సినిమాలు తీయలేదు, భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఏం తీయలేదు. అయినప్పటికీ మారుతికి లైఫ్లో వచ్చిన ఒకే ఒక గొప్ప అవకాశం ప్రభాస్తో సినిమా. అంతేనా? 400 కోట్ల బడ్జెట్. ఏ డైరెక్టర్కైనా ఇస్తారా 400 కోట్ల బడ్జెట్? ఎన్ని వందల కోట్లు వసూలు చేసిన సినిమాలు తీశారని మారుతి గారికి 400 కోట్ల బడ్జెట్ ఇచ్చారు నిర్మాత. సో ఎంతో నమ్మకంతో ప్రభాస్ నిర్మాత పెడితే మారుతి గారి పైన ఆయన తడబడినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాజా సాబ్తో మైండ్ గేమ్ ఆడుదాం ప్రేక్షకులతో అనుకొని ఆ గేమ్లో ఆయన వెనకబడినట్లే కనిపిస్తూ ఉంది. రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఇప్పుడు ఇది వైరల్ అవుతూ ఉంది. మారుతి గారిని చాలామంది ట్రోల్ కూడా చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా రండి. 1% రెబల్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, ఈయన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిసప్పాయింట్ చేసావు మారుతి అని అంటే విల్లా నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా, అక్కడికి రండి. ఇదే సందర్భంలో వార్ 2 జూనియర్ ఎన్టీఆర్ గారిది, హృతిక్ రోషన్ది, ఆ సినిమా రిలీజ్ సందర్భంగా కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత నాగవంశి కూడా ఏమాడారు ఒకసారి చూద్దాం. నేను చెప్పాలంతా చెప్పాను. ఆ సినిమా మాత్రం చాలా బాగుంది. మీరు సినిమా చూసిన తర్వాత షాక్ అవుతారు, అదైతే గ్యారంటీ. ఏ మాత్రం సినిమా బాగోలేదన్నా మామూలుగానే తిట్టడం అలవాటే కదా, నన్ను దానికి 10 తిడుతురు. కానీ సినిమా చూసిన వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. బయటికి వెళ్ళిన తర్వాత అద్భుతమైన తెలుగు సినిమా చూసామని అనుకోకపోతే ఇంకెప్పుడు మైక్ పట్టుకుని సినిమా చూడండి అడగను మిమ్మల్ని. ఇది సినిమాలకు సంబంధించి కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్లో వీళ్ళు మాట్లాడే మాటలు కానీ, సినిమా ట్రైలర్లు కానీ, పార్ట్ 1 పార్ట్ 2కు సంబంధించి కానీ ఒక 3 అంశాలు అయితే ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం.
ఇప్పుడు మారుతి గారు ఏమన్నారు, సినిమా 1% మీరు బాగలేకపోతే నా ఇంటి అడ్రస్ ఇది, మీరు అక్కడికి వచ్చేయండి అన్నారు. అది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? అంటే వీళ్ళు మాట్లాడే ముందు సినిమా ఒకసారి చూసుకోరా, స్క్రీన్ మీద చూసుకుంటారా లేదా? ఇప్పుడు నాగవంశీ గారు కూడా వార్ 2కి సంబంధించి నేను ఇంకోసారి మైక్ పట్టుకొని ఈ సినిమా హిట్ అవ్వకపోతే బ్లాక్ బస్టర్, కలెక్షన్లు పెంచాల్సిన బాధ్యత మీదే నార్త్ కన్నా కూడా అని. కలెక్షన్లు పెంచాల్సిన బాధ్యత అభిమానులు ఎలా అవుతుంది? సినిమా బాగుంటే ఆటోమేటిక్గా అవే కలెక్షన్లు పెరుగుతాయి. వాళ్ళ జేబులో డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి బెటర్ కదా. సో అలా మాట్లాడారు. ఇలా చాలామంది స్టేజ్ల పైన రిలీజ్ ఈవెంట్లో హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు మాట్లాడి ట్రోల్కి గురైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు రాజు రాంబాయ్ అనే సినిమా మొన్న కూడా వచ్చింది. ఆ సినిమా డైరెక్టర్ సినిమా హిట్ కాకపోతే నేను బట్టలిప్పేసి అమీర్పేట ఏదో పంజాగుట్ట సెంటర్లో పరిగెత్తుతా అన్నారు. సినిమా బాగుంది కాబట్టి, మంచి టాక్ వచ్చింది కాబట్టి, హిట్ అయింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఆయన కూడా ట్రోల్ చేసి ఉండేవాళ్ళేమో. అలా ఎస్కేఎన్ అని ఇంకా చాలామంది ఉన్నారు. మన బన్నీవాస్ కూడా ఏదో మిత్రమండలి సినిమాకి సంబంధించి కూడా ఏదో హెయిర్కి సంబంధించి ఏదో మాట్లాడారు. చాలా కాన్ఫిడెన్స్ కూడా వ్యక్తం చేశారు. సో ఆ సినిమా తీసిన నిర్మాతకి, హీరోకి, డైరెక్టర్కి సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. వాళ్ళ సినిమా వాళ్ళకి నచ్చొచ్చు, తప్పులేదు. నచ్చాల్సింది డైరెక్టర్కో, నిర్మాతకో, హీరోకో, హీరోయిన్కో కాదు. ఆ సినిమా నచ్చాల్సింది ప్రేక్షకుడికి. ప్రేక్షకుడికి నచ్చితేనే సినిమా హిట్. అది గుర్తుపెట్టుకోవట్లేదు. మాకు నచ్చింది, మేము చూసుకున్నాము, సినిమా బ్లాక్ బస్టర్, మీరు వచ్చేయండి అంటే అభిమానుల్ని వాళ్ళందరినీ కూడా థియేటర్కి రప్పించడానికి ఇలా కాల్ ఎగరేయాలి, మైక్ పట్టుకోం, నా ఇంటికి వచ్చేసేయండి. ఈ సినిమా నాని కూడా అన్నట్టున్నారు, హీరో నాని కూడా కోర్టు సినిమా సందర్భంగా అనుకుంటా హిట్ 3, ఈ సినిమా హిట్ కాకపోతే హిట్ 3 మీరు ఎవరో చూడొద్దు అని. ఆ సినిమాలు హిట్ అయినాయి కాబట్టి వాళ్ళు ట్రోల్ గురవ్వాల. బట్ హిట్ కాకపోతే ఇలాగే ట్రోల్ గురవుతారు. సో మన స్టేజ్ ముందు మాట్లాడే ముందు అభిమానులు రప్పించడానికి రకరకాల ప్రసంగాలు చేయొచ్చు, తప్పులేదు. దాంట్లో మంచి వైరల్ కంటెంట్ కూడా మాట్లాడొచ్చు, తప్పులేదు. కానీ అభిమానులు థియేటర్కి రప్పించడానికి ఈ విధంగా మాట్లాడి ఆ సినిమా హిట్ కాకపోతే ట్రోల్ గురవటం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇది నెంబర్ 1 పాయింట్. సినిమాలో ఏముందో అదే చెప్పండి. సినిమాలో ఏముందో అదే చెప్పండి. సినిమా గురించి చెప్పే ముందు అభిమానులకి ఒకసారి స్క్రీన్ మీద వేసుకొని చూసుకోండి. మనం ఏం తీసాం, మంచి సినిమా తీసామా, ఏదైనా కళాఖండం తీసామా, ఈ సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా? అంటే సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా సరే ఏం చేస్తారు స్టేజ్ మీద? వీళ్ళకి తెలుసు ముందుగానే కొంతమందికి. బట్ హిట్ అని చెప్తారు, సూపర్ ఉంటుంది, మీరు వచ్చేసేది థియేటర్కి అని చెప్తారు. ఎందుకంటే థియేటర్కి ప్రేక్షకులు రప్పించాలి కాబట్టి. సరే చిన్న సినిమాల కంటే ఓకే. మరి ఒక పాన్ ఇండియా స్థాయి హీరోలు, పెద్ద హీరోలు, 100 కోట్ల బడ్జెట్ అప్పుడు కూడా ఇలాంటి ప్రసంగాలు కరెక్ట్ కాదేమో అనిపిస్తూ ఉంది. ఇది నెంబర్ 1 పాయింట్. ఇక రెండో అంశం ఏంటంటే ట్రైలర్లు వస్తాయి, టీజర్లు వస్తాయి. ట్రైలర్లో చాలా విషయాలు చూపిస్తారు. తీరా సినిమాలోకి వెళ్తే ఉండవు. ఆ ఉండవు సినిమాలోకి వెళితే ఎందుకు అలాగా? ఇది మోసం చేయడం కాదా? సినిమా ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఇది మోసం చేయడం కాదా? ఇప్పుడు పుష్ప 2లో కూడా ఒక టీజర్ వచ్చింది. అల్లు అర్జున్ అడవిలోకి వెళ్తారు, ఒక పులి కూడా ఉంటుంది అక్కడ. ఇది సినిమాలో లేదేంటి అనుకున్నారు. మరి ముందు అనుకున్న కథ అంట, ఆ తర్వాత మార్చారట. బట్ సినిమా హిట్ అయింది కాబట్టి సరిపోయింది. పుష్ప 2 హిట్ కాకపోతే ఆ సీన్లు ఎక్కడ, ఈ సీన్లు ఎక్కడని సుకుమార్ని, అల్లు అర్జున్ వీళ్ళని కూడా ట్రోల్ చేసి ఉండేవాళ్ళు. మన ఓజీ సినిమా కూడా వచ్చింది, కొన్ని డైలాగులు ట్రైలర్లో, టీజర్లో ఉన్నాయి. బట్ సినిమాలోకి వెళ్తే లేదు. ఆ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది కాబట్టి దాన్ని పక్కకు పోయింది. బట్ ఇక్కడ కూడా అంతే. రాజాసాబ్లో ముసల గెటప్ ఏదైతే ఉందో ఆ టీజర్ ట్రైలర్ మొత్తంలో ఆకట్టుకున్నది ఏదైనా ఉంది అంటే రాజాసాబ్ గెటప్. ప్రభాస్ ఓల్డ్ లుక్ గెటప్. ఆ ఓల్డ్ లుక్లో ఆ చుట్టిలా పట్టుకుని ఆ కుర్చీ మీద కూర్చుంటే అది ఫ్యాన్స్కి పూనకాలు వచ్చినాయి. అబ్బో సినిమాలో చాలా ఉంటుందేమో చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ఆ బిల్డింగ్లో సీలింగ్ ఉంటుంది, ఆ సీలింగ్ పైన ఫైట్ ఉంటుంది ఆ ముసలి గెటప్లో ప్రభాస్ది. ఇవన్నీ చూసి వాటి కోసం వెళ్ళిన వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయారు. అసలు ప్రభాస్ ముసలి గెటప్ లేదు, అసలు ఆ ఫైటు లేదు, ఆ సీక్వెన్స్ లేదు, ఏమీ లేదు. మరి డిసప్పాయింట్ గురవరా? టీజర్లో, ట్రైలర్లో ఒకటి చూపించి సినిమాలో అది లేకపోతే ఖచ్చితంగా డిసప్పాయింట్ గురవుతారు. ఇది థియేటర్కి రప్పించడానికి ప్రేక్షకుల్ని మోసం చేయడమే కదా, అభిమానులు మోసం చేయడమే కదా. ఇప్పుడేమంటా ఉన్నారు, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు బ్లాక్ బస్టర్ అని. సరే బ్లాక్ బస్టరా ఇంకో బస్టరా అది కొద్ది రోజులు తేలిపోతుంది. ఏ సినిమా అయినా మనం హిట్ అవ్వాలని కోరుకోవాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, 10 మందికి ఉపాధి దొరకాలి అని కూడా కోరుకోవాలి. థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు అందరూ బాగుండాలి, లైట్ బాయ్ దగ్గర నుంచి అందరూ బాగుండాలి. ఫ్లాప్ అవ్వాలని ఎవరు కోరుకోదు. బట్ ఒక కళాఖండాన్ని తీసేసి, అటర్ ఫ్లాప్ తీసేసి ఇది బ్లాక్ బస్టర్ హిట్ అంటే కరెక్ట్ కాదేమో. సో ఇప్పుడు ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్తా ఉన్నారు మారుతి గారు? ఆ ముసలి గెటప్ ఏదైతే ఉందో అభిమానులు కూడా అడుగుతూ ఉన్నారు. సో దాన్ని ఈరోజు జనవరి 10వ తేదీన 6 గంటల షో నుంచో ఏమో యాడ్ చేస్తూ ఉన్నాము. ఆ ఫైట్ సీక్వెన్సు, ఆ గెటప్కి సంబంధించిన సీక్వెన్స్ అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు యాడ్ చేయటం ఏంటి? అది ముందే పెట్టుకుంటే బాగుండేది కదా. ఇప్పుడు యాడ్ చేస్తే ఆ కథకి సరిపోతుందా? ఆ కథకి యాప్ట్ అవుతుందా? లింక్ సరిగా కుదురుతుందా? ఏమో మరి కుదురుతుందా లేదా?
ముక్కలు ముక్కలుగా ఉంది చాలా అని సీనియర్ జర్నలిస్టులు చెప్తా ఉన్నారు. మరి ఇంకో ముక్క అతికిస్తూ ఉన్నారా? ముందే కథలో ఇమిడేలాగా ఈ ఫైట్ని పెట్టుకుంటే బాగుండేదేమో. అంటే పార్ట్ 2 కోసం దాచుకున్నారేమో బహుశా. బట్ ఇంత నెగిటివిటీ రాగానే ఇప్పుడు యాడ్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఏదైనా ముందుగానే యాడ్ చేయాలి, ఇప్పుడు చాలా సినిమాలు ఈ విధంగా భారీ అంచనాలతో రిలీజ్ అయినవి ఒక 2 రోజులు డివైడ్ టాక్ వచ్చాక, ఫ్లాప్ టాక్ లేదంటే మిశ్రమ స్పందన వచ్చాక ఏం చేశారు? చాలా సినిమాలు మీరు ఒక బ్యాక్గ్రౌండ్కి వెళ్తే పాటలు యాడ్ చేస్తూ ఉన్నాము కొత్తగా రండి థియేటర్కి, ఫైట్లు యాడ్ చేస్తూ ఉన్నాం రండి కొత్తగా థియేటర్కి, కొన్ని సీన్లు మేము డిలీట్ చేస్తాము మంచి మంచి సీన్లు అవి యాడ్ చేస్తూ ఉన్నాం రండి థియేటర్కి అని చెప్పిన సినిమాలు బొచ్చడున్నాయి. బట్ ఏ సినిమా కూడా అలా యాడ్ చేసినవి హిట్ కాలేదు, పడిపోయాక మరలా లేవలేదు. ఏదైనా ఫస్ట్ షో టాకే, ఫస్ట్ డే షాకే. అదైతే టాక్ ఉంటుందో ఫస్ట్ డే ఆ టాకే. ఆ తర్వాత మీరు ఎన్ని చేసినా, ఎన్ని మ్యాజిక్లు చేసినా, ఎన్ని యాడ్ చేసినా సరే సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న సందర్భాలు లేనే లేవు. ఇది సెకండ్. టీజర్లో ట్రైలర్లో కూడా చూపించి సినిమాలో లేకుండా చేయడం అనేది. ఇక మూడో అంశం ఏంటంటే, ఒక సినిమా అనుకున్నప్పుడు, ఒక స్టోరీ అనుకున్నప్పుడు ఆ స్టోరీని 2.5 గంటలో చెప్తామా, 3 గంటల్లో చెప్తామా, 2 గంటల ఆ స్టోరీని అంతే తీయాలి, అంతే గ్రిప్పింగ్గా తీయాలి. కానీ సినిమా కొంత తీశాక 2 పార్ట్లు చేస్తే బాగుంటుందేమో, పార్ట్ 2 కూడా తీస్తే బాగుంటుందేమో అని ఒక 2.5 గంటల్లో చెప్పాల్సిన సినిమాని 2 భాగాలుగా విడదీస్తే ఎవరికి అర్థం కాదు. అది కొన్ని సినిమాలకు సాధ్యమవుతుంది, కొన్ని సినిమాలకి, అన్నిటికీ సాధ్యం కాదు. ఇప్పుడు హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారిది అనుకున్నప్పుడు, క్రిష్ అది ఒకే సినిమా, ఒకే కథ. కానీ ఆ తర్వాత ఆయన తప్పుకోవడం మరి ఏమైందేమో తెలియదు, 2 భాగాలు చేశారు. ఆ కథ అటు కాకుండా ఇటు కాకుండా పోయింది, అటు కాకుండా. అంటే ఒక సినిమాగా చెప్పాల్సిన 2 భాగాలు చేయడం వల్ల ఆ సినిమా ఫలితం ఏమొచ్చిందో అందరూ చూశారు. పార్ట్ 2 ఉంటుందో లేదో కూడా తెలియదు ఇప్పుడు. సేమ్ అంతే రాజాసాబ్, ఆ ముసలి గెటప్ అవన్నీ కూడా పార్ట్ 1 ఏదైతే ఉందో ఒకే సినిమాగా తీయాల్సింది. మళ్ళీ పార్ట్ 2 కోసం దాచిపెట్టుకోవడం, రాజాసాబ్ సర్కస్ అనేయటం. మరి పార్ట్ 2 వస్తుందా? నాకైతే డౌటే. మరి వస్తుందో లేదో విశ్వప్రసాద్ గారు చెప్తారు, నిర్మాత. సో ఒక కథని చెప్పాలనుకున్నప్పుడు ఆ కథని ఆ 2.5 గంటలు 3 గంటలు చెప్తే చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది, బోరింగ్గా లేకుండా ఉంటుంది, ల్యాగ్ లేకుండా ఉంటుంది, ప్రేక్షకులు ఆకట్టుకుంటుంది. దాన్ని 2 భాగాలు చేసేసి ల్యాగ్ చేసేస్తే ఇలాగే ఉంటుంది. 2 భాగాలు కదా, దీన్ని ఏదో విధంగా సీన్లు పెట్టి లాగించేద్దామంటే ఇదిగో రాజాసాబ్ ఫలితంలాగా ఉంటుంది. ఇప్పుడు వెబ్ సిరీస్లో అయితే ఓకే, దాంట్లో కూడా ఏం చేస్తారంటే వెబ్ సిరీస్లో అది 2 గంటల సినిమాకి సంబంధించిన స్టోరీ అనుకోండి, ఓకే 7 ఎపిసోడ్లో 8 ఎపిసోడ్లో 10 ఎపిసోడ్లో తీస్తారు. అది ఓటీటీ కాబట్టి, వెబ్ సిరీస్ కాబట్టి, టీవీలో ఇంట్లో కూర్చొని చూసేది కాబట్టి కొంచెం ల్యాగ్ ఉన్నా భరిస్తారు వెబ్ సిరీస్. బట్ థియేటర్లో అలా భరించరు, ప్రేక్షకుడు అలా భరించరు, బోర్గా ఫీల్ అవుతారు. ఈ 3 అంశాలు నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, స్టేజ్ల పైన అనవసరమైన ప్రసంగాలు, ఛాలెంజ్లు చేసి ట్రోలింగ్కి గురవకండి, ఉన్నదేదో చెప్పండి. 2, టీజర్ ట్రైలర్లో ఏదేదో చూపించి మరలా ఏదో సినిమాలో లేకుండా చేయటం, అదొకటి. ఒక పార్ట్గా తీద్దామనుకున్న దాన్ని కొంత షూటింగ్ చేశాక 2 పార్ట్లు 3 పార్ట్లు చేద్దామని, ఇలాంటి వాటికి వెళ్లకుండా ఉంటే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తూ ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను, హైదరాబాద్లో 70mm విమల్ 70mmలో మీడియాకి షో వేస్తే మొత్తం ప్రభాస్ అభిమానులందరూ కూడా వచ్చేశారు. అక్కడ ఒక తొక్కిసలాట జరిగి ఉండేది, చాలా గందరగోళం జరిగింది అక్కడ షోకి సంబంధించి. నేను వెనక్కి వచ్చేసాను. ఆ తర్వాత ఎప్పుడో 12:30కు 1 గంటకు మీడియా షో వేశారు, మీడియా వాళ్ళతో పాటు కొంతమంది ఫ్యాన్స్ కూడా చూశారంట అని కూడా నేను చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మారుతి గారు ఈరోజు బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఒకసారి ఏమంటారు అది కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ఫ్రెండ్స్, మొన్న విమల్ థియేటర్ దగ్గర చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యారు. 1:30 వరకు కూడా అక్కడ షోలు పడకుండా చలిలో నుంచోబెట్టి ఇది జరిగిందని విన్నాను నేను. నిజంగా చాలా 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 సారీ. ఎందుకంటే నాకు తెలీదు, అంటే నా కప్ ఆఫ్ టీ కాదు అది. చాలామంది మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా 1:30కి ఒక 3 గంటల సినిమా, అది పడుకుని మంచి నిద్రలో ఉండాల్సిన టైంలో మైండ్ గేమ్ చూపించాం అక్కడ. ఆ మైండ్ గేమ్ దాని తర్వాత రిజల్ట్ కరెక్ట్గా 4:30కి ఆ రిజల్ట్ బాగా రాశారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ సినిమా ఏదో వేయచ్చు, కానీ ఇంత మైండ్ గేమ్స్ ఇవన్నీ ఉన్న టైంలో యాక్చువల్గా రాంగ్ టైంలో పడి కొంచెం అందరిని ఇబ్బంది పెట్టాము. ఆయన ఏం మాట్లాడారంటే, మీడియా షో విమల్లో 1:30కి పడింది కొన్ని ఇబ్బందుల వల్ల, 4:30 దాకా ఆ షో చూశారు మీడియా సోదరులందరూ కూడా. 4:30కి రిజల్ట్ వచ్చేసింది. అంటే చాలా వరకు నెగిటివ్ రివ్యూలు వచ్చినాయి. ఇండైరెక్ట్గా ఒక విధంగా వెటకారంగా మాడారు. సారీ చెప్పారు, ఓకే, ఇండైరెక్ట్గా వెటకారంగా మాడారు. అంటే వీళ్ళు నిద్రపోవాల్సిన టైంలో మేము షో చేసాము కొన్ని పరిస్థితుల వల్ల, ఆ నిద్రలో మేము ఏదైతే మైండ్ గేమ్ సినిమాలో చూపించామో అది అర్థం కాక ఏదో రివ్యూలు రాసేసారు
ఏదో ఎంటర్టైన్మెంట్ సినిమా అంటే ఓకే, ఈ మైండ్ గేమ్ సినిమా మీడియా వాళ్ళకి ఎక్కలేదు, ఎక్కక అర్థం కాక నిద్రపోయే టైంలో ఈ సినిమా చూపించడం వల్ల ఏదేదో రాసేశారు అన్నట్లుగా మారుతి గారు మాట్లాడారు. ఇది కరెక్ట్ కాదేమోనండి. సరే, మీడియా వాళ్ళు నిద్రపోయారు, సరిగా అర్థం కాలేదు. మరి పొద్దున్నే చాలామంది హ్యాపీగా నిద్రపోయి టిఫిన్లు చేసి వచ్చారు కదా, వాళ్ళు కూడా ఏం చెప్తా ఉన్నారు? హ్యాపీగా మధ్యాహ్నం లంచ్ చేసి కూడా నేను 9వ తారీఖున చాలామంది సినిమా చూశారు కదా, మరి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? ప్రభాస్ ఫ్యాన్స్ మైక్ పట్టుకుని ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో మీరు చూస్తూనే ఉన్నారు కదా. అత్యంత బాధాకరం ఇది. రాజాసాబ్ హిట్ కావాలని ఇండస్ట్రీ అంతా కోరుకుంది, మేము కూడా కోరుకున్నాం. వాళ్ళే నిద్రపోయే వచ్చారు కదా, వాళ్ళు అదే చెప్తా ఉన్నారు కదా. సో మీడియా మీదకి నెప్పటం ఎందుకు కరెక్ట్గా లేదనిపించింది. ఇవిడే పైన అయితే రాజాసాబ్ ఫలితం కానీ, మారుతి గారి వ్యాఖ్యలు కానీ, నేను చెప్పిన అంశాలు కానీ, ఈ అంశాలపైన కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో ఇచ్చేయండి.